పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. స్పేస్లో 18 రోజుల ప్రయాణం, అంతరిక్షంలో అధ్యయనాలు, ప్రయోగాలు పూర్తి చేసుకుని తిరిగి భూమిపైకి విజయవంతంగా వచ్చారు 4 దేశాలకు చెందిన ఖగోళ యాత్రికులు. అందులో ఒకరు మన భారతీయుడు శుభాంశు శుక్లా. స్పేస్ ఎక్స్ డ్రాగన్ గ్రేస్ క్రాఫ్ట్ అమెరికా సముద్ర తీరానికి సమీపంలో పెసిఫిక్ మహాసముద్రంలో శాండియాగో దగ్గర సురక్షితంగా ల్యాండ్ అయింది. మానవ జ్ఞానానికి మరో అడుగు ముందుకేసింది. SpaceX and Axiom support teams that will be present for the next exiting the spacecraft and some big smiles as you said. We'll be waiting for అంతరిక్ష యాత్ర ముగిసింది. డ్రాగన్ గ్రేస్ భూమిపైకి సురక్షితంగా తిరిగొచ్చింది. స్పేస్ ఎక్స్ కంపెనీ రూపొందించిన ఈ మానవ రహిత డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 పెసిఫిక్ మహాసముద్రంపై స్లాష్ డౌన్ అయింది. ఈ మిషన్లో 4 దేశాలకు చెందిన ఖగోళ యాత్రికులు ఉన్నారు. అమెరికా నుంచి పెగ్గీ విట్సన్, హంగేరీకి చెందిన టిబోర్ కాపు, పోలాండ్కు చెందిన స్లావోష్ ఉజ్నాన్స్కీ, మన దేశానికి చెందిన శుభాంశు శుక్లా. Despite the freezing temperature. there he goes. Love that. మన దేశానికి చెందిన శుభాంశు శుక్లా ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలందించిన తర్వాత నాసా యాక్సియం 4 మిషన్లో ఎంపికయ్యారు. ఆయన ఈ ప్రయాణంలో ప్రాణవాయువు నాణ్యత, మానవ జీవక్రియలపై వ్యతిరేక శూన్యత ప్రభావం వంటి కీలక పరిశోధనల్లో భాగస్వామిగా ఉన్నారు. ఈ మిషన్ మొత్తం 18 రోజులు సాగింది. అంతరిక్ష ప్రయోగాలు, బయాలజికల్ శాంపిల్స్, మానవ ఆరోగ్యంపై పరిశోధనలు ఇవన్నీ ఈ మిషన్ లక్ష్యాలలో భాగం. Space Egress from the spacecraft along that slide. sliding out. ఈ ప్రయాణం ద్వారా శాస్త్రవేత్తలకు లభించిన డేటా భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు పునాది వేస్తుంది. మన దేశానికి చెందిన శుభాంశు శుక్లా ప్రతిభ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చింది. మరెందరో భారతీయులు స్పేస్ స్టేషన్కు వెళ్లే రోజులు రావాలని కోరుకుందాం. అంతరిక్షం నుంచి భూమికి చేరిన శుభాంశు శుక్లాకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా తిరిగి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. శుక్లాతో పాటు ఆయన టీంకు అభినందనలు తెలిపారు. ఇది దేశం గర్వించదగిన సమయం అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.